జలదంకి మండలం గోపన్నపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డును 50 లక్షలతో నిర్మించగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. అదేవిధంగా జలదంకి పంచాయతీ కమ్మపాలెం రోడ్డు నిర్మాణానికి 75 లక్షల రూపాయల నిధులతో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోపన్నపాలెంలో 2 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయించి త్రాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో నూతన పింఛన్లు మంజూరు అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మునగాల తిరుమల రెడ్డి, సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులుగుంట మధుమోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కర్యావుల అప్పలనాయుడు, కూరపాటి మాల్కొండారెడ్డి, పూనూరు భాస్కర్ రెడ్డి, జయచంద్రారెడ్డి, పులుగుంట మహేందర్ రెడ్డి, గంటా అశోక్, పొంకు మాల్యాద్రి, తమ్మినేని మహేశ్వరరావు, సుబ్బారెడ్డి, మండలంలోని కూటమి నాయకులు, అధికారులు, ఎంపీడీఓ బ్రహ్మయ్య, తహసీల్దార్ సీతామహాలక్ష్మి, పంచాయతీరాజ్ శాఖ ఏఈ వాణి తదితరులు పాల్గొన్నారు. గ్రామ వాస్తవ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఆడపడుచులకి ఎక్కువ మంది ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ, వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మనం చేసే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, ఒకసారి ప్రారంభోత్సవాలు గానీ లేకపోతే అయిపోయిన తర్వాత మళ్ళా కూడా మనం శంకుస్థాపనలు కానీ అటువంటి కార్యక్రమాలు నిన్న కూడా కొన్ని చేసాం. దాదాపుగా 4,17,00,000 డెవలప్మెంట్ వర్క్స్ నిన్న చేయడం జరిగింది. ఈ రోజున గోపన్నపాలెం వచ్చి ఒక 50 లక్షలతోటే మనం రోడ్డు వేసుకున్నాం. దాదాపుగా 700 మీటర్ల రోడ్డు, అది 50 లక్షలతోటే ఆ రోడ్డు వేసుకోగలిగాం. అలాగే గోపన్నపాలెంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వారు చెప్పినట్టుగా ఈ గుడిది పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. మన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారికి చెప్పి ఆ బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఆర్ఓ ప్లాంట్ ఇప్పుడు ఇంతకుముందు ఎన్టీఆర్ సృజల కింద పెట్టున్నారు, అది పనిచేయటం లేదు. దాని గురించి ఇంకొకసారి కూడా మళ్ళీ అసెంబ్లీలో కానీ పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రాజెక్టు ముందుకెళ్తుందా లేకపోతే దాన్ని డీకమిషన్ చేసి ఇంకేమైనా చేయాలి ఏంటనేది ఒకసారి ఫైనల్ డెసిషన్కి వెళ్తాం ఈ 2-3 నెలల్లో. తర్వాత అక్కడ వచ్చేటప్పుడు మన ఎస్సీ కాలనీలో కూడా వాళ్ళు కూడా ఆర్ఓ ప్లాంట్ నీళ్లు లేవు, తాగేదానికి నీళ్లు ఇక్కడ నుంచి తీసుకుపోవడం కానీ లేకపోతే ట్యాంకర్లు తొలుచుకోవడం జరుగుతోంది. వాళ్ళకు కూడా ఒక ఆర్ఓ ప్లాంట్, ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ పెడితే అరువుగా ఉంటుందని చూస్తా ఉన్నాం. ఆ 2 కూడా వచ్చేదానికి నేను సాయం చేస్తాను. అలాగే ఇంటర్నల్ రోడ్లు ఇంకేదైనా పెండింగ్ ఉన్నా కూడా అవి కూడా కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత పెన్షన్లు, విడో పెన్షన్స్ ఒకటి, స్పోర్ట్స్ పెన్షన్స్ ఒకటి, అందరికి లిస్ట్ రెడీ అయ్యి ఉంది. ఆ లిస్ట్ ప్రకారం అందరికి వస్తాయి పెన్షన్లు, కొద్దిగా ఓపిక పట్టండి. తర్వాత మన హౌసింగ్ కూడా 13,500 ఇల్లు పెట్టున్నాం ఉదయగిరి నియోజకవర్గం అంతా కలిపి. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో 1 సంవత్సరం రోజుల్లో కూడా ఈ హౌస్ లన్నీ కంప్లీట్ చేసే కార్యక్రమం ఉంది. అలాగే ఇంకెవరైనా మిస్ అయ్యారో కూడా చెప్పండి. తర్వాత భూ పంపిణీ కూడా త్వరలోనే మొదలు పెడతాం. ఎక్కడన్నా మనకు అవకాశం ఉన్న చోట బెనిఫిషరీస్ కి మనం భూ పంపిణీ కూడా చేసేదానికి అవకాశం ఉంది. అవి కూడా ఆ ప్రోగ్రామ్ కూడా మనం మొదలు పెడతాం త్వరలోనే. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మన లోకల్ నాయకులు మీరందరూ ఉన్నారు, వారందరికీ చెప్పండి. తర్వాత మన ఇక్కడికి వచ్చిన మండల నాయకులందరికీ, మన కన్వీనర్ తిరుమల రెడ్డి గారికి, అలాగే మన ఎక్స్ కన్వీనర్ సోమశిల ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ మధురెడ్డి అన్నకి, అలాగే పెద్దలందరికీ జయచంద్రారెడ్డి అన్న గానీ, మాలెద్ది రెడ్డి అన్న గానీ, మస్తాన్ రెడ్డి అన్న, మండల నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. పక్క పంచాయతీల నుంచి వచ్చిన నాయకులకి ఎవరి పేరున మిస్ చేస్తాను, అందుకని పేర్లు అందరికీ చెప్పడం లేదు, మిస్ చేస్తే మళ్ళీ తలకానే పోతుంది. దయచేసి ఏమనుకో మాకంటే అందరికీ కూడా నా ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇటువంటి చేయడానికి ఎంతో మంది వాలంటీర్లు గానీ వాళ్ళందరూ కృషి చేస్తే గానీ ఈ కార్యక్రమం చేయలేరు. వారందరికీ, అలాగే మన కాంట్రాక్టర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.